నంద్యాల పట్టణంలోని మంత్రి ఎన్ఎండి ఫారూక్ కార్యాలయంలో నలుగురు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఉట్టిపాటి రవి, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి, ఇక ఎన్ఎండి ఫారూక్లు పాల్గొన్నారు. రేపు శ్రీశైలంలో జరిగే భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగటం, అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలకు ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్గా రేపు ప్రధానమంత్రి గారు యాక్చువల్గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభించడం జరుగుతాయి. జిఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజలు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే